మధ్య కాలంలో సార్ చాలా మంది పేషెంట్స్‌కి హ్మ్. బయట జనాలందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది సార్. అసలు ఈ యెస్. విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకొస్తుంది? సో, వైటమిన్ డి అనేది బాడీలో చాలా ఎసెన్షియల్ హార్మోన్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ ఓకే. వైటమిన్ అండ్ ఆల్సో హార్మోన్. ఎందుకంటే ఈ వైటమిన్ డి వల్ల చాలా ఆహ్, లోపల సబ్స్టెన్సెస్ గాని ఆర్ మనకి సింథసిస్ అయ్యే కాల్షియం అబ్సార్ప్షన్ గాని, మెగ్నీషియం సర్క్యులేషన్ గాని ఆర్ చాలా ఎసెన్షియల్ హార్మోన్స్ గాని దీనివల్ల యాక్టివేట్ అవుతుంది. సో, అంత ఇంపార్టెంట్ వైటమిన్ డి. సో, ఈ లోపం కారణం చాలా ఉండొచ్చు. లైక్ మనకి ఇన్‌అడిక్వేట్‌గా సన్ ఎక్స్‌పోజర్ ఉండకపోవడం, తీసుకునే ఆహారంలో పౌష్టిక ఇవి తత్వం లోపించడం లైక్ కాల్షియం గాని, విటమిన్ డి ఫోర్టిఫైడ్ ఫుడ్ తీసుకోకుండా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం అండ్ వీటితో పాటు ఒబెసిటీ ఉండడము అండ్ మొత్తం బాడీ అంతా కవర్ చేసుకునేలాగా ఏమైనా డ్రెస్ ఏసుకున్నా గానీ సన్‌లైట్ అబ్సార్ప్షన్ సరిగ్గా ఉండకపోవడం, తిన్న ఆహారంలో వైటమిన్ డి లేని ఆహారం ఎక్కువ తీసుకున్నా గానీ వైటమిన్ డి లోపిస్తుందనమాట. ఓకే. మరి ఈ వైటమిన్ డి అన్నది ఏ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళలో ఉంటుంది సార్? సో, వైటమిన్ డి నియోనేటల్ నుంచి ఎల్డర్లీ వరకు అంటే పుట్టిన బేబీ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ అవసరం అది. హుహు. బాడీలో నార్మల్‌గా సింథసైజ్ అయ్యే ఒక హార్మోన్ అది. బట్ అది సింథసైజ్ అవ్వాలంటే చాలా ప్రత్యేక కణాలు కావాలి. దానికి కిడ్నీ అవసరం, లివర్ అవసరం, ఫ్యాట్ కావాలి, స్కిన్. ఎందుకంటే స్కిన్‌లో ఉన్న ఫ్యాట్ అబ్సార్బ్స్ అయ్యి అది లివర్ నుంచి మళ్ళీ కిడ్నీ ద్వారా ఎళ్లి అక్కడే యాక్టివేట్ అయ్యి వైటమిన్ డి అనేది అవుట్‌పుట్ వస్తుంది. సో, ఓహో! కొంతమందికి సడెన్‌గా మోకాలు నొప్పులు గాని, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ సో, రకరకాల నొప్పులతో బాధపడతా ఉంటారు. సో, హ్మ్. వాళ్ళకి అండర్‌లైన్ కండిషన్ వైటమిన్ ఈ డెఫిషియన్సీ గూడా ఉండొచ్చు.